ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ప్రభు సిద్ధపరిచిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన తండ్రి మనతో సూటిగా నేరుగా మాట్లాడుతున్న ఈ యొక్క వాగ్దానాన్ని మీరు గమనించినట్లయితే, సహాయము అనే ఆ గొప్ప విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, ఈ పరిస్థితుల్లో నాకు ఎవరైనా సహాయపడితే బాగుండు, నా స్నేహితులు సహాయపడితే ఎంత బాగుంటుంది, నా బంధువులు సహాయపడితే ఎంత బాగుంటుంది, ఈ రీతిగా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఆ సహాయకరమైన పరిస్థితుల్లో సహాయం కొరకు ఎదురు చూచే నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకమని ఎందుకు అంటున్నాడు అంటే, అనేక మంది జీవితాల్లో భయము అనేది ప్రథమమైన స్థానంగా ఆక్రమించింది. చాలామంది జీవితాలు భయముతోనే నిండుకొని బ్రతుకుతూ ఉన్నారు. సగం భయం, సగం ఆందోళన జీవితాలను అలుముకున్నందువలన నిస్సహాయమైన పరిస్థితుల్లో చిక్కబడి బాధపడుతూ ఉన్నారు. గమనించిన దేవుడు ప్రతి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, భయపడొద్దు అని, నేను నీకు సహాయం చేస్తానని. నిజంగా దేవుని సహాయం ఎంత గొప్పది, దేవుని సహాయం ఎంత శ్రేష్టమైంది అంటే, మనుషులందరికంటే కూడాను ఆయన సహాయము ఎంతో శ్రేష్టమైంది. మనుషుడు స్వార్థపూరితంగా సహాయం చేస్తాడు, కానీ దేవుడు నిస్వార్థంగా సహాయం చేస్తాడు. దేవుని సహాయం చాలా శ్రేష్టమైంది. ప్రియమైన దేవుని బిడ్డ, కొండల తట్టు నీ కన్నులెత్తినప్పుడు నీకు ఎక్కడి నుండి కూడా సహాయం దొరకదు, కానీ సర్వాధికారి అయిన దేవుని వైపు నీ కన్నులెత్తితే నిశ్చయంగా దేవుని సహాయం నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా కలుగుతుందన్నది వాస్తవం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయం వలన నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. దేవుని సహాయం వలన ఎక్కడైనా నిలబడగలుగుతావు. ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు సహాయం చేస్తే పరిశుద్ధతని, విశ్వాసాన్ని, ప్రేమను కాపాడుకోగలుగుతావు. ఆర్థిక జీవితంలో దేవుడు నీకు సహాయం చేస్తే నీ అప్పులు, సమస్యలన్నిటి నుంచి బయటపడగలుగుతావు. కుటుంబ జీవితంలో దేవుడు నీకు సహాయం చేయగలిగితే నీ కుటుంబం కట్టబడుతుంది, పిల్లలు రక్షణలోనికి రాగలుగుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవన వ్యాపారములలో, మీ యొక్క జీవిత పోరాటములో దేవుని సహాయం నీకు కలిగితే నీ జీవన పోరాటంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా విజయవంతంగా నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సహాయం కొరకు ఎల్లప్పుడూ ఎదురుచూడు. మనుషుల సహాయం వ్యర్థము. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమం అని లేఖనం తెలియజేస్తుంది. దేవుని సహాయం నీకు కలుగుట కొరకే ఈ లోకములో దేవుడు నీకు వాగ్దానం చేసి ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయపడకుండా, అధైర్యపడకుండా నీకు సహాయం చేసే దేవుని వైపు చూసి ఆయన ఆశ్రయించు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నేను నీకు సహాయం చేసేదను, భయపడొద్దు అని మీరు హెచ్చరిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డని ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి. వారి ప్రతి విషయంలో కూడా నీ సహాయం మెండుగా అనుగ్రహించండి. అధైర్యాన్ని, కలవరాన్ని కొట్టివేయండి. సమాధానకర్తగా మీరు నడిపించండి. పిల్లల చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా తోడైండి, సహాయం చేయండి. ప్రతి వారికి నెమ్మది, సమాధానం ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.